ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా ఆధ్యాత్మికంగా మనం నడిపించబడుతున్నాం కదా. ఎన్నో విషయాల్లో మరి ప్రభు కృప చూపిస్తున్నారు. ఎలా మరి క్రైస్తవ జీవితాల్లో మనం ముందుకు వెళ్ళాలి, అన్ని విషయాలను ప్రభు నేర్పిస్తున్నారు. అద్భుతంగా మరి చక్కగా మనం నడిపించబడడం చూస్తున్నాం. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం కూడా ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? యోబు గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనం. ఆలోచింపుము, దేవుడు యథార్థవంతుణ్ణి త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన దేవుని మాటలు కదండి. చూడండి, దేవుడు యథార్థవంతులుగా ఉన్న వారిని ఆయన ఎన్నటికి కూడా త్రోసివేయరు. ఎవరైతే మరి చెడ్డ మార్గంలో నడుస్తారో, దుష్కార్యాలు చేస్తారో వాళ్ళని నిలువబెట్టే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు బలంగా పట్టుకుందామండి. చూడండి, ఎవరిని దేవుడు అంగీకరిస్తారు, ఎవరిని దేవుడు అంగీకరించరు, ఎవరిని దేవుడు అన్ని విషయాలు నడిపిస్తారు, మరి ఇవన్నీ కూడా ఈ మాటలో మనము చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది కదా. దేవుడు చక్కగా ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. యథార్థంగా ఎవరైతే ఉంటారో వారి పట్ల దేవుడు ఖచ్చితంగా కృప చూపిస్తారండి. ఈ ఉదయకాల సమయంలో మరి మన జీవితంలో మనం ఎంచుకున్న మార్గం సరైన మార్గమేనా? మన ఆలోచన సరైన ఆలోచనేనా? లేకపోతే మనం వెళ్తున్న మరి మార్గాలు కానీ, చేస్తున్న ప్రయత్నాలు కానీ, పనులు కానీ అవి సరైనవేనా? అనగా దేవునికి ఇష్టమైన రీతిగా మన జీవితాలు ఉన్నాయా? చూడండి, మన జీవితాలు ఎప్పుడు కూడా దేవునికి ఇష్టకరమైన జీవితాలుగా ఉండాలి. దేవుడు మనల్ని స్వీకరించే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. యథార్థముగా ప్రవర్తించాలండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, అది ఏదైనా దేవుడు మరి చక్కగా ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. మనం అన్ని పరిస్థితుల్లో యథార్థంగా ఉన్నప్పుడే, పరిస్థితులు ఏమైనప్పటికీ, మనకు అనుకూలంగా లేనప్పటికీ మరి దేవుని కొరకు నిలబడే జీవితాలుగా మన జీవితాలుగా ఉండాలండి. ఆమెన్. క్రైస్తవ జీవితాలు చెప్పుకోవడానికే కాదు, అన్ని విషయాల్లో, పనులలో, క్రియలలో, ప్రేమలో, అన్నిట్లలో యథార్థంగా ఉండాలండి. ఆమె మరి చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే కదండి దేవుని స్తుతిస్తూ ఉంటారు. పరిస్థితులన్నీ అనుకూలంగా లేనప్పుడు దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటారు. అలాంటి జీవితాలు మనకు వద్దండి. యథార్థంగా ఒకరోజు బ్రతికినా అది దేవుని కొరకు బ్రతికే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. మన మాటలు, మన చూపులు, మన చేతులు, మన ప్రవర్తన అంతా కూడా టోటల్గా దేవునికి ఇష్టకరమైన జీవితంగా మన జీవితాలు మరి అన్ని విషయాల్లో ఉండాలండి. చూడండి, యథార్థంగా కాకుండా దుష్కార్యాలు చేయవారు. ఇక్కడ చాలా స్పష్టంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ఈ మాటని. చూడండి, దుష్కార్యాలు చేయువారిని ఆయన మరి ఎన్నడూ కూడా మరి వారికి మరి సమీపంగా ఉండే దేవుడు కాదండి. ఈ ఉదయకాల సమయంలో సహోదరి, సహోదరుడా, ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు పట్టుకుందాం. ఆయన మాటలు బలమైనవండి. ఆయన మాటల ద్వారా మనం ప్రతి ఉదయం బలపరచబడుతున్నాం. అలాగే ఈ ఉదయం కూడా మరి మన జీవితాల్లో, మన కుటుంబాలలో మరి మనం వెళ్తున్న మార్గాల్లో ఎక్కడైనా లోటుపాటు ఉందా? దేవునికి అయిష్టమైన పనులు ఏమైనా చేస్తున్నామా? ఎక్కడ ఏవైనా పొరపాట్లు ఉన్నాయా అని అన్ని విషయాల్లో సరిచేయబడదామండి. సరిచేయబడిన జీవితాలు ప్రభుకు కావాలి. చూడండి, యోబు గారు తన జీవితంలో పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేనప్పుడు మరి ఎక్కువగా దేవుని కొరకు నిలబడ్డారండి. పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా మరి దేవుడు నమ్మదగిన దేవుడు అని అన్ని విషయాల్లో నీతిగా బ్రతకడం ప్రారంభించారు. చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోయాయి. మరి తనకున్నవన్నీ పోగొట్టుకున్నారు. పిల్లలు చనిపోయారు. భార్య కూడా ఇంకెందుకులే, ఇంకా చనిపోరాదు, ఇవన్నీ ఎందుకు అన్నట్లుగా మాట్లాడింది. ఎన్ని అవమానాలు, చుట్టూ పరిస్థితులు ఎన్ని ఉన్నా నిలబడ్డారండి దేవుని కొరకు. యథార్థంగా ఉన్నారు. మరి ఆ పరీక్షలో, మరి ఆ విశ్వాస పరీక్షలో యోబు గారు గెలిచారండి. ఎంత అద్భుతమైన విశ్వాసం కదా. ఈ రోజున అదే విశ్వాసం మనకందరికీ ఉండాలి. పరిస్థితులు ఏమైనప్పటికీ యథార్థంగా జీవించే క్రైస్తవ జీవితాలకు మన జీవితాలు ఉన్నప్పుడు మనం అద్భుతంగా రెండింతలుగా యోబు గారు ఆశీర్వదింపబడినట్లుగా మనం కూడా ఆశీర్వదింపబడతాం. ఈ ఉదయకాల సమయంలో బలమైన మాటలు పట్టుకుందాం, బలంగా ముందుకు సాగుదాం. ఏ పరిస్థితులైనా దాటించే దేవుడు, తప్పించే దేవుడు, సహాయం చేసే దేవుడు, కృప చూపించే దేవుడు మనతో ఉన్నారు. ఆమెన్.
ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. యథార్థవంతులు ప్రభా, ఇదిగోండి ప్రభా, ఎన్నటికి కూడా వారిని నువ్వు విడిచిపెట్టవని అద్భుతంగా మాట్లాడుతున్నావు. అవునయ్యా, విడిచిపెట్టే దేవుడవు కాదు, యథార్థవంతుల పక్షం నిలబడే దేవుడవు, పోరాడే దేవుడవు, యుద్ధం చేసే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, చక్కని విషయాలు మేము నేర్చుకుంటున్నాం. ఎన్ని పరిస్థితులు వచ్చినా యోబు వలె నిలబడే శక్తిని, బలాన్ని, విశ్వాసాన్ని మనలో నింపండి. అక్కడ కూడా మేము ఆగిపోకూడదు, బలంగా నడిపించండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి మీ మాటలు వింటున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గంలో మీరు తోడే ఉండండి అయా. ప్రతి దాంట్లో అయా మా దేవుడు, అయా ఇదిగోండి నా దేవుడు నన్ను చూస్తున్నారని భయము, భక్తి కలిగిన జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక అని ప్రార్థిస్తున్నాం. మా పిల్లలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాం. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడేయండి, గొప్ప చేయండి అయా. సంతోషం, సమాధానం, నెమ్మది దయచండి. ఈ రోజంతా కృప కలుగును గాక, ఈ రోజంతా క్షేమం కలుగును గాక అయా. విధవరాలను, అనాథులను, వృద్ధులను అయా, లేమిలో ఉన్నవారిని, భయంకరమైన పోరాటాలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, గొప్ప చేయమని వేడుకున్నాం అయా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నవారు, ఉద్యోగం కొరకు ప్రిపేర్ అవుతున్నవారు, గర్భఫలం లేక ఎదురు చూస్తున్నవారు, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నైతే పోరాటాలు ఉన్నాయో వాటి నుంచి మీరు విడిపించమని వేడుకున్నాం. భర్త పోరాటం, భార్య పోరాటం, పిల్లల పోరాటం ఆయా పరిస్థితులన్నీ కూడా అయా ఇదిగోండి. ఎంతమంది జీవితాలు అయితే అయా భయంకరమైన పరిస్థితులుగా ఉన్నాయో వాటన్నిటి నుంచి విడుదల చేస్తూ గొప్ప చేయమని, కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ అయా, చక్కగా యథార్థముగా అన్ని విషయాల్లో బ్రతుకుట కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదా? మీ అందరికీ గొప్ప శుభవార్త అండి. హైదరాబాద్, సికింద్రాబాద్ మహాపట్టణంలో జరుగుతూ ఉన్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. ప్రతి నెల మరి ఈ ఆరాధన సికింద్రాబాద్ లో ఉన్న ఎస్పీజీ తమిళ్ చర్చ్ లో జరుగుతుంది. మరి విశేషకరంగా జూలై 1వ తారీఖు ఉదయం 9 గంటలకు, మరి 9 గంటల నుంచి మధ్యాహ్నము 1 గంట వరకు, అలాగనే సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు మరి ఈ ఆరాధన మరి 2 సెషన్స్ లాగా జరగనే ఉన్నాయి. మరి ఈ ఆరాధనకి తప్పక పాల్గొనండి. మొదటి శనివారం కాదండి, మొదటి బుధవారం అనగా జూలై 1వ తారీఖు ఈ ఆరాధన జరగనే ఉంది. తప్పకుండా పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ఇప్పటికే ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ ఆరాధనలో మరి అద్భుతంగా బలపరచబడుతున్నారు, ఆత్మీయకమైన మేళ్లను పొందుకుంటున్నారు, విశ్వాసంలో, ప్రార్థన జీవితంలో బలపరచబడుతున్నారు, మరి సాగిపోయే జీవితాలతో ముందుకు వెళ్తున్నారు. మీరు కూడా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు, నేను మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాను. తప్పక పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.